జస్ట్ ఇమాజిన్ మొన్న వచ్చిన ప్రభాస్ కల్కి సినిమాలో ఆ బుజ్జి కారుని చూసి మనం అందరం వారేవా అనుకున్నాం. కానీ ఆ కారు గ్రాఫిక్స్ కాదు, నిజంగా తయారు చేసింది. ఒక డైరెక్టర్ వచ్చి, సార్ నాకు ఒక ఫ్యూచరిస్టిక్ కార్ కావాలని అడిగితే లాభం ఎంత వస్తుంది అని అడగకుండా నీ విజన్కి నేను సపోర్ట్ చేస్తా అని తన ఇంజనీర్ని పంపించి మరీ ఆ కార్ని తయారు చేయించిన దమ్మున్న బిజినెస్ మ్యాన్ ఎవరో తెలుసా? అంతేకాదు 2009లో సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగినప్పుడు 50,000 మంది ఉద్యోగాలు రోడ్డున పడే పరిస్థితి వస్తే అందరూ పారిపోతుంటే నేనున్నాను అని చెప్పి ముందుకొచ్చి ఆ కంపెనీని కాపాడిన ఆపద్బాంధుడు ఎవరో మీకు తెలుసా? ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన ప్లేయర్స్కి ట్విట్టర్లో ఒక ట్వీట్ వేసి ఫ్రీగా కార్ గిఫ్ట్ ఇచ్చే అంత మనసున్న మహారాజా ఆయనే ఆనంద్ మహీంద్ర. చాలామంది అనుకుంటారు ఆయన పుట్టుకతోనే కోటేశ్వరుడు కదా, ఆయనకేం కష్టాలు ఉంటాయి అని చెప్పేసి. నో బాస్, అక్కడ మీరు పప్పులో కాలేస్తున్నారు. సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్న కుర్రాడు బిజినెస్ చైర్మన్ ఎలా అయ్యాడు? 600 కోట్లను రిస్క్ చేసి స్కార్పియోని ఎలా తెచ్చాడు? అసలు బిజినెస్లో ఎథిక్స్ పాటిస్తూ కూడా గెలవచ్చా అనే దానికి ఎగ్జాంపుల్గా ఎలా నిలిచాడు? ఆనంద్ మహీంద్ర లైఫ్లో చాణక్య స్ట్రాటజీస్ని ఈరోజు డీకోడ్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. నైన్టీన్ 1970sలో ఆనంద్ మహీంద్ర వాళ్ళ తాతగారు స్థాపించిన కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా. అప్పట్లో వాళ్ళు జస్ట్ జీప్స్ మాత్రమే తయారు చేసేవాళ్ళు. ఆనంద్ మహీంద్ర గారికి బిజినెస్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఆయనకి సినిమాలంటే పిచ్చి. సినిమా డైరెక్టర్ అవుదామని చెప్పేసి అమెరికాలో హార్వర్డ్కి వెళ్ళి మరి ఫిల్మ్ మేకింగ్ చదువుకున్నారు. కానీ ఇండియాకి తిరిగి వచ్చాక వాళ్ళ నాన్నగారు ఆయన బిజినెస్ చేసుకోమన్నారు. ఇక్కడే చాణక్య నీతి ఎంటర్ అయింది. అదే స్వధర్మ, అంటే డ్యూటీ ఫస్ట్. చాణక్యుడు ఏమంటారంటే నీ ఇష్టం కంటే కూడా నీ బాధ్యత ముఖ్యం అని చెప్పేసి. ఆనంద్ మహీంద్ర గారికి సినిమా అంటే ఇష్టమే, కానీ 1000 మంది నమ్ముకుని ఉన్న కంపెనీ నడపడం ఆయన బాధ్యత. తన ప్యాషన్ని పక్కన పెట్టి కంపెనీలో ఒక సాధారణ ట్రైనీగా జాయిన్ అయ్యాడు. ఆఫీస్లో అందరూ ఆయన్ని ఓనర్ కొడుకు అని చూసేవాళ్ళు, కానీ ఆయన మాత్రం వర్కర్స్తో కలిసి పనిచేసి బిజినెస్ని అక్షరం ముక్క నుంచి నేర్చుకున్నారు. అంటే స్క్రాచ్ నుంచి ఆయన ఓన్గా నేర్చుకున్నారనమాట. వాళ్ళ ఫాదర్ లెవరేజ్ని అస్సలు యూజ్ చేసుకోలేదు. అది ఇయర్ 2000. అప్పటి వరకు మహీంద్రా అంటే కేవలం పల్లెటూరులో వాడే జీపులు మాత్రమే. సిటీలో ఎవడు కూడా మహీంద్రా కార్లు వాడేవాళ్ళు కాదు. టాటా వాళ్ళు సుమో సఫారీతో దూసుకెళ్తున్నారు. అప్పుడు ఆనంద్ మహీంద్రా ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. మనం ఒక కొత్త ఎస్యూని తయారు చేయాలి, అది సిటీ జనాలు వాడేలా ఉండాలి అనుకున్నారు. దీనికి బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 600 కోట్లు. అప్పట్లో అది మహీంద్రా కంపెనీకి చాలా పెద్ద మొత్తం అనమాట. ఆ అమౌంట్ని ఒక్కసారి పెట్టే ఉన్న అటు ఇటు అయితే ఆ వచ్చే రిస్క్తో కంపెనీయే మూతపడిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దివాలా తీసే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. అందరూ వద్దన్నారు, చాలా మంది ఆ ఐడియాని రిజెక్ట్ చేశారు. కానీ ఇక్కడే చాణక్య నీతి 2, సాహసం, క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఆనంద్ గారు భయపడలేదు, రాత్రి పగలు కష్టపడి డిజైన్ చేశారు. 2002లో ఆ కార్ రోడ్డు మీదకి వచ్చింది. దాని పేరే స్కార్పియో. రిజల్ట్ బంపర్ హిట్. ఇండియాలో ఎస్యూవీ అంటే స్కార్పియో అనే రేంజ్కి వెళ్ళింది. ఆ ఒక్క నిర్ణయం మహీంద్ర కంపెనీ తలరాతని పూర్తిగా మార్చేసింది. ఈ రోజు XUV 700 థార్ కోసం జనాలు నెలల తరబడి వెయిటింగ్ చేస్తున్నారంటే దానికి పునాది ఆనంద్ మహీంద్ర గారు వేసిన ఆ స్కార్పియోనే. ఇది ఆనంద్ మహీంద్ర లైఫ్లోనే మాస్ మూమెంట్. 2009లో సత్యం కంప్యూటర్ స్కామ్ బయటపడింది. ఆ కంపెనీ ఓనర్ రామలింగరాజు నేను తప్పు చేశాను అని చెప్పి జైలుకి వెళ్లారు. సత్యం షేర్ల వాల్యూ 0 అయిపోయింది. అందులో పనిచేసే దాదాపు 50,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. క్లయింట్స్ అందరూ పారిపోతున్నారు. ఆ టైంలో ఆ కంపెనీని కొనడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. మునిగిపోయే పడవని ఎవడు కొంటాడులే అనుకున్నారు. అప్పుడే ఎంట్రీ ఇచ్చారు మన ఆనంద్ మహీంద్ర. ఇక్కడే ఆయన చాణక్య నీతి 3ని వాడారు. అదే ఆపద్ బాంధవ, సేవింగ్ ఇన్ క్రైసిస్. చాణక్యుడు అంటారు, ఆపదలో ఉన్నప్పుడు కాపాడేవాడే నిజమైన నాయకుడు అని చెప్పేసి. ఆనంద్ గారు టెక్ మహీంద్ర ద్వారా సత్యాన్ని కొనేశారు. అందరూ ఆయన తిట్టారు, నీకు పిచ్చా, ఆ కంపెనీని కొంటే నువ్వు కూడా మునిగిపోతావు అని చెప్పేసి. కానీ ఆనంద్ మహీంద్ర గారు నమ్మింది ఒక్కటే, అందులో ఉన్న టాలెంట్ని. కట్ చేస్తే ఆ కంపెనీ నిలబెట్టారు, లాభాల్లోకి తెచ్చారు, ఆ 50,000 మంది ఉద్యోగాల్ని కాపాడారు. ఈ రోజు టెక్ మహీంద్ర ఇండియాలోనే టాప్ IT కంపెనీల్లో ఒకటి. దట్ ఈస్ ఆనంద్ మహీంద్ర. జస్ట్ ఇమాజిన్, ఆ రోజు ఆయన ఆ స్టెప్ తీసుకోకపోతే 50,000 టెక్కీస్ రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి కోలుకోవడానికి చాలా ఇయర్స్ పట్టేదేమో. వాళ్ళలో ఎంతమంది మన కంట్రీకి టెక్ని కాంట్రిబ్యూట్ చేస్తారో మనకు తెలియదు. సో అలాంటి వాళ్ళ అందరినీ కాపాడారు ఆనంద్ మహీంద్ర గారు. అంటే ఆనంద్ మహీంద్ర గారు చేసిన స్టెప్ వల్ల కంట్రీకి చాలా బెనిఫిట్ అయిందనమాట. రీసెంట్గా కల్కి 2898 AD సినిమా డైరెక్టర్ నాగశ్విన్ ట్విట్టర్లో ఆనంద్ మహీంద్ర గారిని అడిగారు, సార్ మా సినిమా కోసం ఒక స్పెషల్ కార్ కావాలి, ఇండియాలో దాన్ని ఎవరు చేయలేరు, మీరే హెల్ప్ చేయాలి అని అడిగారు. మామూలుగా అయితే ఏ బిజినెస్ మ్యాన్ అయినా మాకేంటి లాభం, ఎంత డబ్బు ఇస్తారో అని అడుగుతారు. కానీ ఆనంద్ మహీంద్ర ఏమన్నారు తెలుసా? నువ్వు ఇండియా గర్వపడే సినిమా తీస్తున్నావు, నా టీం మొత్తం నీకు సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి చెన్నైలో ఉన్న మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలోని టాప్ ఇంజనీర్స్ని పిలిచి బుజ్జిని తయారు చేయడానికి పంపించారు. ఆ టైర్లని డెవలప్ చేయడానికి, ఆ కార్ మూమెంట్స్కి మహీంద్రా ఇంజనీర్లు రాత్రి పగలు కష్టపడ్డారు. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడే చాణక్య నీతి 4ని అప్లై చేశారు. అదే ఉత్సాహం, ఎంకరేజింగ్ ఇన్నోవేషన్.
డబ్బు కంటే ఇన్నోవేషన్ ముఖ్యమని ఆయన నమ్ముతారు. కాబట్టే ఈరోజు ఆయన యూత్ ఐకాన్గా మారారు. జస్ట్ ఒక బిజినెస్ మ్యాన్ లాగానో ఒక ఆంటర్ప్రెన్యూర్ లాగానో మిగిలిపోలేదు. ఆయన జనరల్గానే ఒక బిజినెస్ మ్యాన్లో ఉండరు, మనలో ఒకళ్ళే ఉంటారు. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కొడితే XUV 700 గిఫ్ట్ ఇచ్చారు. ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఒకటి సొంతంగా బండి తయారు చేస్తే వాడిని పిలిచి సపోర్ట్ చేశారు. అలాగే ఇడ్లీ అమ్మే అవ్వకి సొంత ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆయన ఫిలాసఫీ వెరీ సింపుల్, రైస్ బై లిఫ్టింగ్ అదర్స్. పక్కవాడిని పైకి లేపితే నువ్వు ఆటోమేటిక్గా ఎదుగుతావు అనే సిద్ధాంతాన్ని ఆయన చాలా బలంగా నమ్ముతారు. ఆనంద్ మహీంద్రా లైఫ్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? టేక్ రిస్క్స్. కంఫర్ట్ జోన్లో ఉంటే స్కార్పియో పుట్టేది కాదు. వాల్యూ పీపుల్. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మనుషుల నమ్మకం పోతే ఎప్పటికీ తిరిగి రాదు. ఇంకా సత్యం కంప్యూటర్స్ అనేది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అలాగే బీ హంబుల్. మీరు ఎంత ఎత్తులో ఉన్నా కూడా కింద ఉన్న వాడిని ప్రోత్సహించడం నేర్చుకోండి. కోట్లు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ చనిపోయాక కూడా జనం గుండెల్లో బ్రతికే వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు. ఆనంద్ మహీంద్రా ఆ కోవకి చెందిన వారే. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏది? స్కార్పియోనా, లేదంటే సత్యం కంప్యూటర్స్ని కాపాడటమా? కింద కామెంట్స్లో రియల్ హీరో అని టైప్ చేయండి. అలాగే మీకు ఏదైనా పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాని గురించి కూడా మెన్షన్ చేయండి. అయితే నెక్స్ట్ ఇమీడియట్గా మనం ఎవరి గురించి చెప్పుకోబోతుందో తెలుసా? జేబులో చిల్లి గవ్వలేదు, భార్య దాచుకున్న డబ్బులతో ఒక చిన్న గదిలో 6గురితో కలిసి కంపెనీ మొదలుపెట్టారు. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఈ రోజు ప్రపంచం మొత్తం సెల్యూట్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇండియన్ ఐటీ పితామహుడు నారాయణమూర్తి. అదే ఇన్ఫోసిస్ కంపెనీ. ఆయన స్టోరీ ఒక సామాన్యుడి విక్టరీ. అది మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ కూడా చేసుకోండి. సో వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటిల్ నెక్స్ట్ టైం, డూ గుడ్, బీ గ్రేట్. జై హింద్.